యువగలం ముగింపు సభకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక రైల్లో తరలి వెళ్లారు. సభను సక్సెస్ చేసి తీరుతామంటున్నారు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అజీజ్. ఇక స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభ రేపు జరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి రాష్ట్రంలోని నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఆ యొక్క విజయనగరంలో జరిగేటువంటి ఈ యొక్క ముగింపు సభకి భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి కూడా ఒక స్పెషల్ ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ ఇచ్చేటువంటి సందేశం కోసం ఈ యొక్క ముగింపు సభ కోసం అయితే కూడా భారీగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి దీనికి సంబంధించి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన్ని మాట్లాడారు. సార్, ఏంటి అసలు ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర అయితే చాలామంది అడ్డుకున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పాదయాత్ర చేయలేరని కూడా చెప్పారు. కానీ ఈరోజు ముగింపు సభ కూడా రేపు విజయనగరంలో భారీ ఎత్తుగా జరుగుతుంది. అసలు ఏమంటారు దీని మీద? ఎప్పుడు కానీ ఏంటంటే ప్రజల నాడి తెలుసుకోవాలనుకుని నేర్చుకొని ప్రజల పరిస్థితులు తెలుసుకోవాలని స్టార్ట్ చేసిన ఒక యాత్ర ఇది. యువతని ఎంకరేజ్ చేయాలి అని స్టార్ట్ చేసిన ఒక యాత్ర. అయితే ఈరోజు యువత అని కాదు, మహిళలు, రైతులు, చిరు వ్యాపారస్తులు, కార్మికులు ఎక్కడ పోతే అక్కడ ఈరోజు లోకేష్ గారి యొక్క పాదయాత్రలో జాయిన్ అయ్యి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఈరోజు నారా లోకేష్ ఇన్ని వేల కిలోమీటర్లు 3123 కిలోమీటర్లు నడుస్తారంటే నవ్వారు. ముందు వెక్కిల్ నవ్వులు నవ్వారు, కామెంట్స్ చేశారు, జోక్స్ చేశారు. ఈరోజు ఏం చేస్తారు జోకులు చేసిన వాళ్ళందరూ? ఈరోజు ఒక దృఢమైన నాయకుడు, యువ నాయకుడు మాకు తయారయ్యాడు. ఈ రాష్ట్రానికి, తెలుగుదేశానికి కాదు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి అనుభవం, యువ నాయకుడి యొక్క ఇప్పుడు తెచ్చుకున్న స్ఫూర్తి ఈరోజు రాష్ట్రానికి ఒక యువ రక్తం, ఇంకో పక్క అనుభవం, ఈ రెండిటితో కూడిన పాలన ఇవ్వబోతున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళకు కావాల్సిన అన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కాడి నుంచి, సంక్షేమం కాడి నుంచి రెండు కళ్ళలాగా తీసుకొని వెళ్తాము. ఆ శక్తి ఒక చంద్రబాబు నాయుడికే ఉందని కానీ నేను తెలియచేస్తున్నా. రేపు ముగింపు సభలో నారా లోకేష్ ఏ విధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు, అదేవిధంగా ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు యువతకి? ఒకటి, మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇండస్ట్రీ రావాలంటే వీళ్ళని చూస్తే భయం. ఆ ఇండస్ట్రీ బాగుందనుకోండి, అందంగా ఉంటే ఆ ఇండస్ట్రీని లాగేసుకుంటారు. అందుకోసము ఎవ్వరు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టట్లే. ఈ రాజకీయ పార్టీ షెల్ఫ్ లైఫ్ 5 సంవత్సరాలు. ఒక ఇండస్ట్రీ పెట్టి లాభాల్లోకి రావాలంటే 7 నుంచి 10 సంవత్సరాలు అవుద్ది. ఎవరు వస్తారు? వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయాయి. మీరు ఒకసారి చూడండి, లూలు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ టాప్ 500 కంట్రీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటి వెళ్ళిపోయింది. అలాగనే ఇక్కడ 25,000 కోట్ల రూపాయల పేపర్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. ఎంతమందిని తరిమేస్తారు? ఎందుకు ఉండట్లేదు ఆంధ్రప్రదేశ్లో? మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా? అందుకోసమే ఒక్కసారి తెలుగుదేశం పాలన వస్తే చంద్రబాబు యొక్క అనుభవంతో ఇండస్ట్రీస్, ఆయనకు ఉండే చరిష్మాతో ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. యువతకి అద్భుతమైన అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయని కానీ తెలియచేస్తున్నాం. నారా లోకేష్ పాదయాత్రలో అనేక సమస్యలను తెలుసుకొని ఈరోజు ఒక యువ నాయకుడిగా ఎదిగాడని కూడా అబ్దుల్ అజీజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నెల్లూరులో ఉన్నటువంటి నారా లోకేష్ ముగింపు సభకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు రైల్వే స్టేషన్.